ముఖ్యము. ప్రజలుంటేనే ఇక్కడ పెద్దలుగా ఉన్నాము. అందుకే గద్దరన్న ప్రజల మనిషి, ప్రజల కోసం పుట్టాడు అంటే మా నాయనమ్మ అనేదంట, అరే బిడ్డ నువ్వు మా కోసం కాదు ప్రజల కోసం పుట్టినవు ఇంకా పో అని. అందుకే గద్దరన్న ప్రజల మనిషి, ప్రజల కోసం పుట్టాడు, ప్రజల కోసం బతికాడు. చివరిగా తన ప్రాణాన్ని కూడా ప్రజల కోసం అర్పించాను. అందుకే మీ అందరికీ గద్దరన్న కుటుంబం తరఫున, నా తరఫున పాదాభివందనాలు. ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయ అన్న, ప్రియమైన రేవంత్ అన్న, అట్లాగే మన ప్రియమైన బట్టి అన్న, మధుయాష్కి అన్న, వేమూరు నరేందర్, ఇక్కడ అందరూ అన్నలే ఉన్నారు పెద్దలు, వేము నరేందర్ అన్న, అట్లాగే మన పొన్నం ప్రభాకర్ అన్న, జూపల్లి కృష్ణ అన్న, మన సాంబశివ గారు, తర్వాత మన కంచి ఐల అన్న గారు, అట్లా జేబీ రాజు గారు, జయరాజ్ అన్న గారు, పెద్దలందరికీ గద్దరన్న కుటుంబం తరఫున, అశేష తెలంగాణ తెలుగు ప్రజలు తరఫున అందరికీ వందనాలు. అందరూ పెద్దవాళ్ళ ముందు గద్దరన్న గురించి మాట్లాడే చాలా చిన్న మనిషిని. కాకపోతే నాకు తండ్రిగా అట్లాగే గద్దరన్నగా ఒక చిన్న 2-3 అక్షరాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏ పరిచయం వాక్యం అవసరం లేని పేరే గద్దర్. తెలుగు సమాజం, భారత సమాజం సమాఖ్య పేరే గద్దర్. ఏ స్టార్ హీరోకి పోటీ లేని పేరే, పవర్ఫుల్ పీపుల్స్ పేరే గద్దర్. కాలం కడుపులో ఉండి కవిని కంటుంది అని శివసాగర్ అన్నట్టుగా 100 ఏళ్ల తెలుగు సాహిత్యం నన్నయ్య, సోమనాథుడు, అల్లాది పెద్దన్న, గురజాడ అప్పారావు, శ్రీశ్రీగా అందించినట్టు లచ్చుమమ్మ శేషయ్య దంపతులు 60 ఏళ్ల తెలుగు సాహిత్యానికి మరొక యుగకర్త అయినట్టయిన గద్దరన్నని మనకు తెలుగు సమాజానికి అందించారు. ప్రపంచ ప్రఖ్యాత పొందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు కవి గద్దర్. దేశ నాయకులు, మత ప్రవక్తకులు, నియంతులు ఒక వెలుగు వెలిగి కాల గర్భంలో కలిసిపోతారు. కానీ మనసులు ఉన్నంత వరకు, కాలం కనుమరుగు కానంత వరకు గద్దర్ పాట మాట గద్దరన్న చరిత్రలో మిగిలిపోతారు. గద్దరన్న ఆట పాట మాట ఏ ప్రజాస్వామిక పోరాటం లేదు. గద్దరన్న ఆట మాట లేని ఏ ప్రజా ఉద్యమం లేదు. గద్దరన్న ఆట పాట లేని విప్లవం లేదు. బక్క పేగుల మెతుకు గానమై, బతుకు నినాదమై గ్రామ గ్రామాన ప్రతిధ్వనిస్తున్న పేరే గద్దర్. ఈ దేశ జన జీవితాన్ని గుండెల్లో ఉన్న పేరే గద్దర్. కులాలు, కార్మికులు, ఆదివాసులు, దళితులు, స్త్రీలు, రైతులు, శ్రామికులు, చేనేత వృత్తి కార్మికులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్ ఒక్కరంటే ఏంటి దొరకని అబాధులంతా గద్దర్ పాటలే, గద్దర్ వాసులే. గద్దర్ దండకార్యంలో, గోల్డ్ గుండెల్లో, రెబల్ జెండాలో, ఓయూలో, నిజాం కాలేజీలో, హెచ్యూలో, జేఎన్యూలో గద్దర్ ఒక విశ్వవిద్యాలయ పాట. జననాట్య మండలిగా, ప్రజా కళా మండలిగా, విప్లవాల వీరుడిగా, దళిత గర్జనగా, నావిక హక్కుల దండోరగా, నీలి జెండాగా, తెలంగాణ ధూమ్ధాంగా, మహాకవిగా, ప్రజా వాగ్గేయకారుడిగా, రాజకీయ కమెంటర్గా, సాంస్కృతిక సేనానిదిగా, పౌర హక్కుల నాయకుడిగా, శాంతి దూతగా, రాజ్యాంగ పరిరక్షకుడిగా, పంచశీల పరిచయకుడిగా, ప్రజా యుద్ధ నౌకగా గద్దరన్న ఒక చరిత్ర. ప్రజల గుండెల్లో నడుస్తున్న కాలం మీద పొడుస్తున్న పొద్దై ఉదయిస్తాడు గద్దర్. ప్రజా పాటల పర్వంగా మన
మహావాగ్యోకారుడిగా ఈయన జాతి వైతాళికుడు. ఆయన ఒక నశించని సామాజిక విప్లవకారుడు. గద్దర్ ముందు ఏ నోబెల్ ప్రైజ్, గ్రామీస్ ప్రైజ్, ఆస్కర్లు చాలా తక్కువ. తూటాను గెలిచిన, ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజల పాట గద్దరన్న. జోహార్ గద్దరన్న. గద్దరన్న చివరి పాట అనలేను. ఇందాక సూర్యమన్ అన్నట్టు నేనే కాదు, ప్రజలంతా ఎక్కడైతే అణచివేత ఉండి తిరుగుబాటు చేస్తారో వాళ్ళే గద్దర్ వారసులు. దానికి గద్దరన్న రాసిన పాటక గద్దరన్న ఫౌండేషన్ నుంచి, ప్రజా విధానం నుంచి ఒక జవాబు ఇవ్వదలుచుకున్నాం. మూగబడిన గొంతులో రాగమెవరు తీసెదరు అనే పాటకు గద్దరన్నకు పాట రూపంలోనే జవాబు ఇవ్వాలనుకుంటున్నాం. ఇవ్వక ఈ పాట ఎక్కడైతే అన్నలేడు అన్నప్పుడల్లా మా కళ్ళ పిల్లలు చూస్తున్నాము గద్దరన్న ప్రతి ఒక్క గుండెలో ఉన్నారని. మా చెవులతోనే వింటున్నాము ఆయన చేసిన మంచి ఆయన చేసిన పోరుబాట గురించి. అందుకే ఆ మాటలను, ఆ చూస్తున్న వాటిని పాట రూపంలో పెట్టి నేను నిందిస్తున్నాను. నీకు సాగు లేదురో మా గద్దారన్న, నీ పాట ఆగలే మా నాయన గద్దారన్న. అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అంటరాని పాడ నీ ఆత్మ నవ్వుతాము. నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, మేము పయనమైనమో మా నాన్న గద్దారన్న. అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము. విద్యార్థుదారుల్లో మేము వెలుగులైతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము. కళకారుల గుండెల్లో మేము కలములవుతాము. నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, గద్దరు గలమైతం మా నాన్న గద్దారన్న. మేధావుల మెదడల్లో పదునైన కత్తులవుతాం, మేధావుల మెదడల్లో పదనైన కత్తులవుతాం. రాజకీయవేత్తలకు రాజులేని దారులతం. నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడుతనే మా నాన్న గద్దారన్న. నీకు సాగు లేదురో మా అన్న గద్దారన్న, నువ్వు పోరు బాట అయిన మా నాన్న గద్దారన్న. జోహార్ గద్దరన్నకు.